మండలం ఎల్లంపేట గ్రామంలో నిర్మితమైతున్న దక్షిణ కేదార్నాథ్ దేవాలయం శంకుస్థాపన మరియు భూమి పూజ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు తదితరులు కేదార్నాథ్ దేవాలయ నిర్మాణాలకు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో రద్దు చేసుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తెలంగాణలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోనే కేదార్నాథ్ ఆలయాన్ని పోలి ఉండేలా ఆలయాన్ని మేడ్చల్ మండల పరిధిలో ఎల్లంపేట గ్రామంలో ఈ రోజు ఆలయ నిర్మాణ భూమి పూజ జరుగుతున్న సమయంలో 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులు. ఒక పక్క వివాదం, మరోపక్క శంకుస్థాపన నిర్వహించారు. అయితే ఈ ఆలయానికి సంబంధించి నిర్మాణం విషయంలో ప్రధాన కేదార్నాథ్ మందిర్ సమితి నోటీసులు జారీ చేసింది. కేదార్నాథ్ దేవాలయం పవిత్రత దెబ్బతినే అవకాశం ఉన్నందున నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర భిన్న సంస్కృతుల నిలయమని ఈ దక్షిణ కేదార్నాథ్ దేవాలయం నిర్మాణానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ట్రస్ట్ నిర్వాహకులు జైపాల్ సింగ్, రామ్ స్వరూప్ బాటి, ఎల్లంపేట్ గ్రామస్తులు మరియు కేదార్నాథ్ భక్తులు వారి కుటుంబ సభ్యులతో కలిసి అధిక సంఖ్యలో పాల్గొన్నారు. पूज्य स्वामी जी महाराज की जहाँ संत ब्राह्मणों का आशीर्वाद पक्का कॉन्स्टिट्यूंसी में, तो हमारे सारे वोट हमारे ईटेला जी को गए हैं और खुशी की बात यह है सर, ये तेलुगु राष्ट्र इतना पवित्र और सुंदर है क्योंकि ये यहाँ पर हम लोग दक्षिणेश्वर केदारनाथ मंदिर जो हमारा केदार भगवान है यहाँ के अपने आप विराजने आए हैं. మా తెలుగు భాష కూడా నేర్చుకునే ప్రయత్నం చేయండి. मातृभाषा अम्मा भाषा, हाँ जरूर सीखना है, नहीं तो कैसा मिलजुल कर रह सकते हैं. తెలంగాణ పరంపర, తెలంగాణ సంస్కృతి కూడా చాలా గొప్పగా ఉంటుంది. మీరు చూస్తున్నారు, ఎక్కడెక్కడో 2000 किलोमीटर ఉంటుంది మీ రాష్ట్రం. 2000 किलोमीटर है. यूपी भी हो, राजस्थान भी हो, उत्तराखंड भी हो, जो भी है यहाँ హైదరాబాద్ వస్తే మిమ్మల్ని అందరినీ గొప్పగా చూసుకొని అతిథుల్లాగా చూసుకొని ఆతిథ్యం ఇచ్చే గడ్డ. दो शीर्षालो नोटीस వచ్చింది. కారణం ఏంటి, మన ఈ సొంత ప్రాపర్టీలో సొంత గుడి కట్టాలి అంటే పర్మిషన్ ఎందుకు కావాలి? తర్వాత మన ఇక్కడ పేరు మర్చిపోయినా నేచురల్ లో బాలాజీ టెంపుల్ ఉండే, భారతదేశంలో లేదా బాలాజీ టెంపుల్? నీ కదా ఏం టెంపుల్ మంచి ఉంటుంటే అది ఒక జెరాక్స్ కాపీ ఉంటే ఒక ఒరిజినల్ కాపీ ఉంటాయి, ఉండాలా వద్దా? సో ఇక్కడ జెరాక్స్ ఒకటి పెడుతున్నాడు. పంచద్వారు ఉంటాయి, పంచద్వారం పంచ ప్రకృతి కలిపి ఇక్కడ చేస్తున్నాడు. నందిగ్రామ్ చేస్తున్నాడు, నందిశాల పెడుతున్నాడు. ఏం తప్పు ఉంది? చాదర్ కోసం ఫాదర్ కోసం ఏం కానూన్ లేవు, కానీ మన గుడిలో మన దేశంలో కట్టాలి అంటే ఏ కానూన్ చెయ్యాలి? ఈ నోటీస్ తప్పు ఉంది. సరే, నోటీస్ లో ఆయన ఆన్సర్ ఇస్తున్నాడు అందరికి కమిటీ వాళ్ళు, కానీ ఈ భారతదేశంలో ఇట్లా చేసుకుంటే తప్పు ఉంది. ఒకటి చెప్తున్నాం, ధర్మో రక్ష రక్షిత. ఈ దేశం మనది ఉంది, మన ఇంటికి మన గుడి కట్టుకుంటే ఎవరికి అరగాల? స్థాపతి వస్తున్నాడు, ఒక మొత్తం ఇంజనీర్ వస్తున్నాడు, మన సిస్టమ్ లో పెడుతున్నాడు. కానీ మిగతా వాళ్ళు మజహబ్ లో ఏం పెట్టడానికి అవసరం లేదు, హరా చాదర్ పెడితే మస్జిద్ కడుతున్నాడు. ఏమన్నా అక్కడ మంచిర్యాలలో మొన్న వెళ్ళాను, అక్కడ దేశంలో దేవభూమిగా ఉత్తరాఖండ్ హైదరాబాద్ లో లక్షలాది మంది ఇక్కడ నివాసం ఉంటారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళని ఒక అతిథుల్లాగా చూసేటువంటి సంస్కృతి సాంప్రదాయం తెలంగాణ ప్రజలకి, మరి ముఖ్యంగా హైదరాబాద్ గడ్డకు ఉంటుంది. ఇక్కడ కేదారేశ్వర్ మందిర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇక్కడ గొప్ప ఆలయాన్ని నిర్మాణం చేసుకోబోతున్న సందర్భంలో
ఉత్తరాఖండ్ నుంచి వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్న ప్రజలందరికీ కూడా మా పక్షాన వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా ఉన్నప్పటికీ కూడా అన్ని రాష్ట్రాల సంస్కృతిని, భాషలని, సాంప్రదాయాన్ని గౌరవించుకునేటువంటి గొప్ప సాంప్రదాయం ఈ దేశంలో ఉంది. ఇవాళ భిన్నత్వంలో ఏకత్వంలాగా ఉండేటువంటి ఈ దేశం ఈ మధ్య కాలంలోనే ప్రపంచంలో కూడా మన భారతీయులు ఎక్కడ ఉన్నా కూడా భారత జాతి ఆత్మగౌరవాన్ని, భారత జాతి సంస్కృతి సాంప్రదాయాన్ని నిలపడంలో నరేంద్ర మోడీ గారు చేస్తున్న కృషి చాలా అభినందనీయం. ఎంత ఎదిగినా, ఆర్థికంగా ఎంత ఎదిగినా కూడా సాంప్రదాయాన్ని, మన కల్చర్ని, మన సంస్కృతిని కాపాడుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను.